రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడ్ జరగబోతోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. కొండాపురం మండలంలోని త్రాళ్ల పొద్దుటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 69 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారన్నారు. జగన్ వి దొంగ నాటకాలని, ముఖ్యమంత్రి కావాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ కుట్రలు తిప్పికొట్టడం ఎలాగో తమకు తెలుసన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి నియోజకవర్గానికి ఎంపీ నిధులను ఎక్కడ ఖర్చు చేశాడో చెప్పాలన్నారు. ప్రభుత్వం 11 రకాల చెక్కులను ప్రజలకు ఇచ్చిన తర్వాతనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని మంత్రి చెప్పారు. ఏళ్ల తరబడి రామసుబ్బారెడ్డి కుటుంబానికి తమ కుటుంబానికి వైరముందని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఫ్యాక్షన్ వల్ల తాము కూడా తమ తండ్రులను పోగొట్టుకున్నామన్నారు. తాను టీడీపీలోకి వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి పనిచేసేందుకే నిర్ణయించుకున్నామన్నారు. అయినప్పటికీ ఫ్యాక్షన్ గ్రామాల్లో గ్రూపుల వల్ల కలవలేమని మంత్రికి పలువురు నాయకులు వివరించారు. అలా కలవలేనప్పుడు విడివిడిగా ప్రచారం చేసి ఇద్దరిని తప్పక గెలిపించాల్సిందేనని మంత్రి కార్యకర్తలకు చెప్పారు. గతంలో కూడా మైసూరారెడ్డి, వీర శివారెడ్డిలకు ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు ఇరు వర్గాలు కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రమంతా కాంగ్రెస్ వచ్చినా మైసూరా, వీరశివాలు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారన్నారు. నియోజకవర్గంలో ఇద్దరిని 50,000కు పైగా మెజార్టీతో గెలిపించాలని మంత్రి చెప్పారు. టీడీపీని మళ్లీ గెలిపించాలని మంత్రి ఆది కోరారు. పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధి పొందిన ప్రతి కుటుంబం వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, సీఎం చంద్రబాబు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి వెన్నంటి ఉంటారని అన్నారు. గ్రామాల్లో లక్షలాది రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాల్లో 1000 రూపాయలు జమయ్యాయని, ఇంకా అవుతాయని చెప్పారు. ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆడపిల్లలకు పెళ్లి కానుక కింద 30,000, చంద్రన్న బీమా కింద కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో దివాంగత్వానికి గురైతే 2.5 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. మహిళలకు పసుపు కుంకుమ కింద 2 విడతలుగా 10,000 చొప్పున నిధులు ఖాతాల్లో జమ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.